వచ్చే ఏడాది జూన్ 22న హైదరాబాద్ చైతన్యపురిలో టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో ఉండేలా హైదరాబాద్ నలుమూలలా టిమ్స్ హాస్పిటల్ను నిర్మిస్తున్నామని తెలిపారు. ఆసుపత్రుల ఖర్చు పేదలకు భారం కావద్దన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. చైతన్యపురిలో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి మూసి ప్రక్షాళన జరిగితే నల్గొండ రైతుల జీవితాలే మారుతాయన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసి ప్రాజెక్ట్ ఆగదని, త్వరలో టెండర్లు పిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసే కంపెనీ వారి మేనేజ్మెంట్ తో ఎన్నోసార్లు చర్చించడం జరిగింది. ముఖ్యమంత్రి గారితో ఆఫీసర్తో చర్చించడం జరిగింది. బేసిక్ గా టిమ్స్ హాస్పిటల్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ లో 4, ఎల్బీ నగర్, అల్వాల్, నిమ్స్ హాస్పిటల్ లో అనత్ నగర్ లో, 1 వరంగల్ లో గత ప్రభుత్వంలో ప్రారంభించబడి 2021లో అనౌన్స్ చేసి 2023లో ప్లాన్ అప్రూవ్ చేసుకుని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇంకా గతంలో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ హైదరాబాద్ చేరడం కానివ్వండి, అలాగనే నగర జనాభా పెరిగిపోవడం, పట్టణంలో వచ్చి సెటిల్ అయ్యే వారి సంఖ్య పెరగడం కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో పోతే పేదవాడు బతికినా చనిపోయిన వాడు